Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is consider the great things. Consider the great things. దేవుని గొప్ప కార్యాల గురించి ఆలోచించుట. The text is from the first book of Samuel, chapter 12, verse 24. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యము చేసనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము. నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట ఆవశ్యకము. కన్సిడర్ ద గ్రేట్ థింగ్స్. దేవుడు మీ కొరకు ఎట్టి గొప్ప కార్యం చేసను వాటిని తలంచుకొని. మనం చెప్తున్నాం దేవుడు మా పట్ల గొప్ప కార్యాలు చేశాడని చెప్పుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు మాకు గొప్ప కార్యాలు చేశాడు. ద గాడ్ హస్ డన్ గ్రేట్ థింగ్ ఫర్ us. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసినప్పుడు ఎలా మనం నడుచుకోవాలి, ఎలా స్పందించాలి, ఎలా జీవించాలి. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. దిస్ ఇస్ శామ్యూయల్స్ ఫేవర్ అడ్రస్ టు ఇజ్రాయిల్స్. ఎందుకంటే రాజు కావాలని కోరుకోవడం ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇది ఒక ఫేర్వెల్ అడ్రస్గా, ఫేర్వెల్ మెసేజ్గా మనం చూస్తాం. దేవుడు మీ పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని తలంచుకొని ఓన్లీ ఫియర్ ద లార్డ్. మీరు ఆయనతో భయభక్తులు కలిగి జీవించాలి. హ్యావ్ రెవరెన్స్ టువర్డ్స్ గాడ్. ఇట్స్ నాట్ టెరిబుల్ బట్ రెస్పెక్ట్ఫుల్ ఆఫ్ గాడ్స్ హోలీనెస్. దేవుని పరిశుద్ధ పట్ల, దేవుని యొక్క మెజెస్టీ పట్ల మనము గౌరవమైన భక్తి భావనతో జీవించుట. ఫేర్ ద లార్డ్ మీన్స్ గివింగ్ హిమ్ ది అల్టిమేట్ ప్లేస్ ఆఫ్ అథారిటీ ఓవర్ అవర్ లైఫ్స్, రికగ్నైజింగ్ దట్ అవర్ చాయిసెస్ హ్యావ్ స్పిరిచువల్ కాన్సిక్వెన్సెస్. మన యొక్క చాయిసెస్ పట్ల వాటికి పర్యవసానం ఏంటో మనం గ్రహించుకోవాలి. కాబట్టి మనము ఆయనకు భయపడ అనగా భయపడ జీవించనుగా మన జీవిత అధికారం ఇచ్చి మనం ముందుకు సాగాలి. అంత మాత్రం కాకుండా పూర్ణ హృదయంతో హోల్ హార్టెడ్ డివోషన్, దట్ మీన్స్ అన్డివైడెడ్ లాయల్టీ, అది మన జీవితంలో చూపించాలి. దెన్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుడు ఏ రీతిగా మన పట్ల కృప చూపించాడో, ఎలాంటి కార్యాలు చేశాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయంతో అన్డివైడెడ్ లాయల్టీతో ఆయనను స్తుతించి ఆరాధించి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన చేసిన కార్యముల పట్ల మనకున్న స్పందన ఆ రీతిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈరోజు ప్రశ్న ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రశ్న ఏమనగా, who will face the judgment seat of Christ? Who will face the judgment seat of Christ? క్రీస్తు యొక్క న్యాయపీఠం మీద ఎవరు నిలబడతారు? ప్రార్థన చేసుకున్నాం. స్తుతిక పాత్ర మహోన్నత నీకు వందనాలు, స్తుతి స్తోత్ర చెల్లిస్తున్నాను మా తండ్రి. మేము అప్పటి ఎన్నో గొప్ప కార్యాలు చేశారు మా ప్రభువా. భయభక్తులు కలిగే నిష్కపటమైన హృదయముతో ఆరాధిస్తూ కృతజ్ఞత భావం కలిగి జీవించే కృపను మాకందరికి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనమైన మీ నామాన్ని కొనియాడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.